మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు స్టిల్ చెప్తా ఉన్నాం. అమరావతి రాజధాని ఎక్కడికి పోదు. రేపు అంటే రేపు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాడు. అమరావతి రాజధాని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. రేపు మేము చేసి చూపిస్తాం, కట్టి చూపిస్తాం. ఎందుకంటే మొన్న జరిగిన అంటే ఆర్థిక సంక్షోభం రేపు ఉండదు కాబట్టి, కరోనా కష్టకాలం ఉండదు కాబట్టి, రేపు రాబోయే మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమరావతి రాజధాని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. ప్రజల మనసుల్లో ఉన్న భావాన్ని, అంటే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే సార్. ఎందుకంటే మననం చేసుకోవాలా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు మనల్ని 3 రాజధానులు అన్న తర్వాత ఏ విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి, వాళ్ళు మనకి ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని ఆలోచన చేసుకొని ఏ పార్టీ అయినా కూడా సమీక్ష చేసుకోవాల్సింది. అట్లాగే మేము కూడా సమీక్ష చేసుకుంటాం. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అమరావతి రాజధాని ఆయన చేతుల మీదగానే కట్టి తీరుతామని చెప్పేసి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం.